హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ వాక్య భాగంలో దేవుడు రెండు విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, రెండవదిగా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. చూడండి, మనము కొన్ని సందర్భాలలో సొమ్మసిల్లిపోతూ ఉంటాము. మనము శారీరకంగా సొమ్మసిల్లుతాము. ఎలా? మనం ఇంట్లో చాలా పనులు ఉన్నాయనుకోండి, ఆ పనులన్నీ చేసి అలసిపోయి సొమ్మసిల్లిపోతాము. లేదా ఎండలో మనము పని చేసినప్పుడు సొమ్మసిల్లిపోతాము. దూర ప్రయాణం చేసినప్పుడు సొమ్మసిల్లిపోతాము. లేదా ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ కానీ ఇంకేదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆ పనులన్నింటిలో పడి మనం ఆ పనులన్నీ చేసి సొమ్మసిల్లిపోతాము. కానీ ఇక్కడ దేవుడు శారీరకమైనటువంటి సొమ్మసిల్లడం గురించి మాట్లాడడం లేదు. మానసికమైనటువంటి మానసికంగా మనము సొమ్మసిల్లిపోయినప్పుడు, బలహీనపడ్డప్పుడు దేవుడు మనకు బలమిస్తాను అని సెలవిస్తున్నాడు. మరి మనం మానసికంగా సొమ్మసిల్లడం అంటే ఏమిటి? కొన్ని సందర్భాలలో చూడండి, మనం ఏదైనా మన వ్యాపారంలో నష్టపోయినప్పుడు సొమ్మసిల్లిపోతాము. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉద్యోగం రాకపోయినప్పుడు సొమ్మసిల్లిపోతాము. వివాహం కొరకు సంబంధాలు చూచి ఏ సంబంధము కుదరనట్లయితే సొమ్మసిల్లిపోతాము. ఇలా మనం కొన్ని సందర్భాలలో మానసికంగా సొమ్మసిల్లిపోతాము. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందనంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము నొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. చూడండి ప్రియ స్నేహితులారా, మనము యెహోవా కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు మనకు నూతన బలమును దయచేస్తానని సెలవిస్తున్నాడు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు చూడండి, పక్షులన్నింటికంటే చాలా పైకి ఎగురుతుంది. ఇక్కడ దేవుడు పక్షులు అని మనకు చెప్పడం లేదు, పక్షిరాజు అని ప్రత్యేకంగా ఒక పక్షిని గురించి దేవుడు సెలవిస్తున్నాడు. అనంటే ఆ పక్షిరాజు పక్షులన్నింటికంటే చాలా ఎత్తులో ఎగురుతుందనమాట. అంటే మనము అంత బలము పొందుకొని, మనం అంత శక్తిని పొందుకొని, మనము మన యొక్క పరిస్థితులను, మన యొక్క కష్టస్థితిలో మనము ముందుకు సాగడానికి దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క బలమును మనకు అనుగ్రహిస్తాను అని సెలవిస్తున్నాడు. రెండవదిగా కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ విధంగా సెలవిస్తున్నాడు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క కృప మనకు చాలును అని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా బలహీనతలో నా శక్తి నీకు పరిపూర్ణమగుచున్నది అని సెలవిస్తున్నాడు. అంటే మనం బలహీన పడినప్పుడు, మన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అప్పుల బాధలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి మనం బలహీన పడ్డప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనలను బలపరుస్తుంది, మనకు శక్తిని దయచేస్తుంది. అటువంటి పరిస్థితిలో నీవు పరిపూర్ణమగుటకు, నీవు శక్తి పొందుటకు, ఆ పరిస్థితులను ఎదుర్కొనుటకు కావలసినటువంటి ఆత్మ బలమును, ఆత్మశక్తిని నీకు అనుగ్రహిస్తానని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 28వ కీర్తన 7వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా సెలవిస్తున్నాడు. యెహోవా నా బలము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగెను. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడే నా బలము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచింది గనుక నాకు సహాయము నా దేవుడే అని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవుని గురించి రాస్తున్నాడు. మరి మన బలము కూడా దేవుడే, మన యొక్క బలహీనత దేవుడే, బలము కూడా దేవుడే. మన కేడము, మన యొక్క అపవాది వేస్తున్నటువంటి ఆ యొక్క అగ్ని బాణముల నుండి దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క ఆత్మ మనకెప్పుడు ఒక కేడములాగా, మనకు ఒక కవచములాగా మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు
మీరు ఏ విషయంలో సొమ్మసిల్లిపోతున్నారో, ఏ విషయంలో అలసిపోతున్నారో వాటన్నిటినీ మన దేవుడైనటువంటి యేసయ్య పాదాల చింత పెట్టి నిశ్చింతగా మనము ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి బాధ లేకుండా నెమ్మదితో మనము దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాము. రెండవదిగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. శక్తిహీనులు అంటే మనం ఎప్పుడు మన శక్తిని కోల్పోతాము. ఒక పనిని ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనము అదే పనిగా చేస్తూ ఉన్నప్పుడు మనం ఏమవుతుంది, రాత్రి వరకు మనము అలసిపోయి ఇక మనకు ఆ పని చేయడానికి శక్తి సరిపోదు. ఉదాహరణకు మనం ఏదైనా కర్మాగారాలలో కానీ లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలలో కానీ పని చేసినప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు పని చేస్తూనే ఉంటే మన శక్తి అంతా ఏమవుతుంది, ఇక మనకు పని చేయడానికి శక్తి అనేది సరిపోదు. మనం అంటాము, అమ్మో ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ పని చేయలేను, నాకు కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను అని అంటాము. మనము చాలా దూరం నడిచామనుకోండి ఎండలో, అప్పుడు మనకి ఎలా ఉంటుంది, మన శక్తిని అంతా కోల్పోతాము. ఇక నేను నడవలేను అని ఏదైనా ఒక చెట్టు నీడ కనిపించాదనుకోండి, ఏదైనా ఒక చెట్టు కనబడగానే వెంటనే వెళ్ళి ఆ చెట్టు కింద మనం కూర్చుంటాము. ఎందుకనంటే మనం నడిచి 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 మన శక్తిని అంతా కోల్పోయి అలసిపోయి ఉంటాము. కాబట్టి ఆ చెట్టు నీడలో కాసేపు కూర్చోగానే మనకి ఎంతో హాయిగా నెమ్మదిగా అనిపిస్తుంది. ఈ విధంగా మనం శారీరకంగా శక్తిని కోల్పోయినప్పుడు, మన యొక్క బలాన్ని కోల్పోయినప్పుడు దేవుడు మన యొక్క బలాన్ని అభివృద్ధి చేస్తాను అని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి మనము సొమ్మసిల్లి అలసిపోయినప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, మనలను ఆదరించే దేవుడు, తన యొక్క కృప చేత, తన యొక్క ప్రేమ చేత మనలను కాపాడే దేవుడు. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపడి మనము ఏ విషయం గురించి బాధపడకుండా, అయ్యో ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయేంటి, ఎప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి, నా పిల్లలు ఎప్పుడు మారుతారు, నా భర్త ఎప్పుడు మారుతారు, నా ఇంటి పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుంది, నాకు సొంత ఇల్లు ఎప్పుడు ఇస్తాడు దేవుడు, నా అప్పుల సమస్యల నుండి నేను ఎప్పుడు విడుదల పొందుకుంటాను, నేను ఇన్ని రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నా, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని ఇలా మనం కొన్ని విషయాలను గురించి సొమ్మసిల్లిపోతూ ఉంటాము, అలసిపోతూ ఉంటాము. వాటిని గురించి ఆలోచించి ప్రయత్నం చేసి మనము ఆ యొక్క ప్రయత్నంలో శక్తిహీనులుగా మారిపోతాము. ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ ప్రయత్నం చేయలేను అని మనము బలహీన పడిపోతూ ఉంటాము. కానీ ప్రియ స్నేహితులారా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు ఏ విషయంలో బలహీనపడ్డా, మీరు ఏ విషయంలో శక్తిని కోల్పోయినా ఆ విషయంలో మీకు బలాభివృద్ధిని కలగచేయువాడను నేనే అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము ఇంత గొప్ప వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినందుకు దేవునికి వందనాలు. మనము ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దేని విషయంలో కృంగిపోకుండా, దేని విషయంలో అలసిపోకుండా, దేని విషయంలో సొమ్మసిల్లిపోకుండా బలవంతుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి, మనకు కేడముగా బలముగా ఉన్నటువంటి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దాము. ఆయనతో అనుదినము సహవాసము చేద్దాము, ఆయన వాక్యాన్ని చదువుదాము. కాబట్టి అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం ఇంత గొప్ప వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, మేము సొమ్మసిల్లినప్పుడు, శక్తిహీనులుగా ఉన్నప్పుడు నీ బలమును, నీ శక్తిని మా అందరి మీద కుమ్మరించమని వేడుకొనుచున్నామయ్యా. మాకు సహాయం చేసే దేవుడవు, మమ్మల్ని ఆదరించే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవు తండ్రి. నీవు మాకుండగా మేము ఏ విషయంలో కృంగిపోకుండా, బలహీనులము కాకుండా తండ్రి, నీ నామాన్ని బట్టి మేము నూతన బలము పొందుకొనుటకు, పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుటకు తండ్రి నీ కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.